తాజా అంశాన్ని చూస్తున్నాం. అరుదైన వ్యాధితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ మృతి చెందారు. ఇటీవల నిరంజన్ను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించి సెల్ఫీ తీసుకుని ₹1,00,000 ఆర్థిక సాయం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య నాడి తెలుసుకుందాం. లింగయ్య, చెప్పండి, నిరంజన్ ఎప్పుడు చనిపోయారు? తాజా సమాచారం ఏంటి? రాకేష్, ఏపీ ఉప ముఖ్యమంత్రి ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ వీరాభిమాని మన్మకొండకు చెందిన నిరంజన్ అర్ధరాత్రి తర్వాత కన్నుమూశారు. గత కొంతకాలంగా దాదాపు 8 ఏళ్లుగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ కు ఇటీవలే పవన్ కళ్యాణ్ కూడా పరామర్శించారు. దాదాపు 40 నిమిషాలు పవన్ కళ్యాణ్ నిరంజన్ తో మాట్లాడారు. కుటుంబ సభ్యులతో కూడా అక్కడ ఉండి దాదాపు నిరంజన్ తో అతని సినిమాల గురించి, అతని ఎప్పటి నుంచి అభిమానం పెంచుకున్నాడు అన్న అంశాలపైన కూడా దాదాపు 40 నిమిషాల పాటు తన వీరాభిమాని నిరంజన్ తో పవన్ కళ్యాణ్ భేటీ అయి మాట్లాడారు. ఆ తర్వాత ఆరోగ్య ఖర్చుల నిమిత్తం కూడా ₹1,00,000 అందజేశారు. అదేవిధంగా అతనికి ఇష్టమైన కుక్క పిల్లని కూడా ఒక్క రోజు వ్యవధిలోనే, మాట ఇచ్చిన తర్వాత ఒక్క రోజులోనే కుక్క పిల్లని కూడా పంపించి అతనికి బహుమానంగా అందజేశాడు. తను కోలుకుంటాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా ఆకాంక్షించాడు. తిరుమల శ్రీవారి ప్రసాదం అందించి భగవంతుడి ఆశీర్వాదం ఉంటుందని కూడా ఆశీర్వదించాడు. అదేవిధంగా భద్రకాళి అమ్మవారి ఆలయంలో నిరంజన్ పేరిట పూజలు కూడా చేయించి అతను క్షేమంగా కోలుకోవాలని కూడా ఆకాంక్షించాడు. ఈ నేపథ్యంలోనే దాదాపు 8 సంవత్సరాలకు పైగా నిరంజన్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఎముకలలో ఎదుగుదల లేకపోవడంతో రోజు రోజుకు చితికిపోతున్న నిరంజన్ దాదాపు 17 ఏళ్ళు వచ్చినప్పటికి కూడా బాలుడిలా ఉంటాడు. కనీసం మెదలేని స్థితిలో ఉంటాడు. మొత్తం సపర్యలు కూడా తల్లిదండ్రులే చేస్తూ వస్తున్న సందర్భం. గతంలోనే ఆసుపత్రికి తీసుకెళ్లిన సందర్భంగా అతను బతికే అవకాశాలు లేవని చెప్పి కూడా గతంలోనే వైద్యులు ధృవీకరించారు. ఈ నేపథ్యంలోనే తన కోరికలన్నింటిని కూడా కుటుంబ సభ్యులు నెరవేరుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ను చూడాలి, పవన్ కళ్యాణ్ అంటే తనకు అభిమానం అని చెప్పిన సందర్భంలో గతంలో మీడియా కథనాలు కావచ్చు, జనసేన కార్యకర్తలతో సమాచారం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గత నెలలో స్వయంగా నిరంజన్ ఇంటికి వచ్చి దాదాపు గంట సేపు కుటుంబ సభ్యులతో పవన్ కళ్యాణ్ గడిపాడు. ఈ నేపథ్యంలోనే తన ఆరోగ్యం ఖర్చుల నిమిత్తం కూడా ₹1,00,000 అందజేశారు. ఆ తర్వాత ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కూడా పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ కు వైద్య ఖర్చుల నిమిత్తం ₹5,00,000 అందజేశాడు. ఆ తర్వాత అతన్ని మరొకసారి 2 సార్లు హైదరాబాద్ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లి చూపించడం జరిగింది. కానీ నిన్న మరొకసారి అతను నిరంజన్ ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్ కు 2 రోజుల క్రితం కూడా తీసుకెళ్లగా తను బతికే అవకాశాలు లేవని చెప్పి వైద్యులు ధృవీకరించడంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంతో తనని ఇంటికి తీసుకొచ్చారు. నిన్న అర్ధరాత్రి నిరంజన్ మృతి చెందాడు. ఈ మృతి నిరంజన్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. 17 ఏళ్ల కొడుకును అల్లారముద్దుగా పెంచుకున్నారు. దాదాపు 8 సంవత్సరాలుగా మంచానికి పరిమితమైన నిరంజన్ ను చంటి పిల్లల్లాగా పెంచుకున్న తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. మరోవైపు ఇది విషాదం నింపింది హన్మకొండ నగరంలో అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక నిరంజన్ ఒక సెలబ్రిటీగా మారాడు. పవన్ కళ్యాణ్ రావడం, బండ్ల గణేష్ వంటి ముఖ్య నిర్మాతలు ఇంటికి రావడం, రాజకీయ నాయకులు కూడా నిరంజన్ ఇంటికి క్యూ కట్టడంతో ఒక దాదాపు వారం 10 రోజుల పాటు అక్కడ ఒక సందడి వాతావరణం నెలకొంది. అతని పరామర్శలతో వెల్లువెత్తాయి. ఆ తర్వాత వైద్య ఖర్చులు, వైద్య భరోసా కూడా రాజకీయ నేతలు, ముఖ్యులు ఇచ్చినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా ఉన్న నిరంజన్ చనిపోవడం మాత్రం ఆ కుటుంబంలో తీరని విషాదం నింపుతుంది. ఇప్పుడు హన్మకొండ కూడా కొంత విషాదం నింపిందని చెప్పవచ్చు. రాకేష్, లింగయ్య, ఇది హృదయ విదారక ఘటన. నిరంజన్ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమని చెప్పాలి. అయితే వారు ఏమంటున్నారు? అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంది? నిరంజన్ ఇక బతకడనేది తల్లిదండ్రులకు ముందే తెలుసు. ఎందుకంటే ఇది అరుదైన వ్యాధి, అరుదైన ఎముకలకు సంబంధించిన వ్యాధి. దాదాపు 8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నిరంజన్ కి ఎముకలలో ఎదుగుదల లేకపోవడంతో ఎముకలు పెలిసిబారిపోవడం, దాదాపు ముట్టుకున్న చోట ఎముక విరిగిపోవడం లాంటి సందర్భాలు కూడా తల్లిదండ్రులు చూశారు. అప్పటి నుంచి కూడా తమ గుండెల మాటను, విషాదాన్ని దాచుకుని నిరంజన్ పెంచుకుంటూ అల్లారముద్దుగా పెంచుకుంటూ వస్తున్నారు. కంటికి రెప్పల చిన్నపిల్లాడిలా దాదాపు 17 సంవత్సరాల వయసు ఉన్న నిరంజన్ ను 1-2 సంవత్సరాలు నెలల పసికందును చూసుకున్నట్టుగా కూడా తల్లిదండ్రులు కూడా చూసుకుంటూ వస్తున్నారు. తన
వైద్య ఖర్చుల కోసం దాదాపు 8 సంవత్సరాల పాటు లక్షల రూపాయలు కూడా నిరంజన్ తల్లిదండ్రులు ఖర్చు చేశారు. హైదరాబాద్ లాంటి పెద్ద ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా నిరంజన్ కు చికిత్సలు అందించారు. చివరకు అతను అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఇక ఎదుగుదల ఉండదు, తను ఇంకా బతకలేడు అనే విషయం తెలిసిన తర్వాత నుంచి కూడా తమ గుండెల మాటన విషాదాన్ని దాచుకొని అతని మొహంలో చిరునవ్వు కోసం తల్లిదండ్రులు అయితే పరితపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన ఇష్టాలను తెలుసుకొని కూడా పవన్ కళ్యాణ్ తన వీరాభిమాని అని చెప్పి తెలవడంతో వాళ్ళే స్వయంగా మీడియాకు చెప్పడం, ఆ తర్వాత జనసేన కార్యకర్తలకు చెప్పడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాదాపు గబ్బర్ సింగ్ లాంటి సినిమాలను నిరంజన్ దాదాపు 17 సార్లు గబ్బర్ సింగ్ సినిమాలు చూశాడు. దాదాపు పవన్ కళ్యాణ్ సినిమాలు దాదాపు ఏ ఒక్క సినిమాల్లో కూడా అతను మిస్ చేయలేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ వచ్చిన సందర్భంలో కూడా వచ్చే సినిమాలో కూడా తనకు ఒక అతిథిగా తనను తీసుకెళ్తానని కూడా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చాడు. తనను కారులో తిప్పాలని నిరంజన్ కూడా పవన్ కళ్యాణ్ కోరడంతో ఖచ్చితంగా తన కోరిక నెరవేరుస్తానని చెప్పాడు. ఒకే రోజు అక్కడ ఉన్న సమయంలోనే తనకు కుక్క పిల్ల కావాలని, అదేవిధంగా తనకు ఒక డైరీ కావాలని పవన్ కళ్యాణ్ నిరంజన్ అడగడంతో డైరీ అక్కడికక్కడే జనసేన డైరీని కూడా బహుకరించి అమ్మవారు చల్లగా చూడాలంటూ ఆశీర్వదించి తనకు డైరీ బహుకరించాడు. ఆ తర్వాత రోజు రామ్ చరణ్ ఇంట్లో ఉన్న కుక్క పిల్ల లాంటి కుక్క పిల్ల కావాలని చెప్పి అడగడంతో తను వివరాలు కూడా పూర్తిగా తెలుసుకొని తన అనుచరులతో ఇక్కడికి వచ్చిన పర్యటనకు వచ్చిన తర్వాత రోజే పవన్ కళ్యాణ్ నిరంజన్ కు కుక్క పిల్లను కూడా పంపించాడు. అదేవిధంగా ట్యాబ్ ను పవన్ కళ్యాణ్ సినిమాలు చూసుకునేందుకు, పవన్ కళ్యాణ్ తో ఉన్న ఫోటోలు చూసుకునేందుకు నిరంజన్ కు ట్యాబ్ కూడా పంపించాడు. ఒక్కరోజు వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ పంపించడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం వ్యక్తమైంది. అప్పటి నుంచి కూడా ప్రతిరోజు నిరంజన్ సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తూ ఉంటాడని చెప్పి కుటుంబ సభ్యుల తర్వాత కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే నిన్న మరొకసారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. అర్ధరాత్రి నిరంజన్ కన్ను మూశారు. ప్రస్తుతం నిరంజన్ మృతదేహాన్ని ఖమ్మం వరంగల్లోని హన్మకొండ పట్టణానికి తరలించారు. అక్కడ ఇప్పుడు ప్రస్తుతం కన్నీరు మున్నీరుగా తల్లిదండ్రులు అయితే విలపిస్తున్నారు. ఇవాళనే నిరంజన్ అంత్యక్రియలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు కూడా అదే చెప్తున్నారు. రాకేష్, ధన్యవాదాలు లింగయ్య.